అందరికీ నమస్కారం. ఈ రోజున గుంటూరు జిల్లా అమరావతి పట్టణానికి సంబంధించి స్వామి అమరలింగేశ్వర స్వామి వారి సదావర్తి సత్రానికి సంబంధించిన భూముల వేలం విషయంలో ఈ భూములన్నీ కూడా చెన్నై, తమిళనాడులోని చెన్నై నగరంలో తాళంబూర్ అనే గ్రామంలో ఉండటం జరిగింది. వీటికి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎండోమెంట్స్ వారి ఆదేశాల ప్రకారం ఆక్షన్ వేయాలి, వేలం వేయాలి అనే నిర్ణయం తీసుకోవడం, దాని ద్వారా చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు, తెలుగుదేశంలోని కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ భూమి ఆస్తుల్ని, ఈ దేవాలయం యొక్క ఆస్తుల్ని ఏ విధంగా కొట్టేయాలి, కాజేయాలి అనే సంకల్పంతో మరి ఆ రోజున ఆ వేలంలో పాల్గొనడం, వాళ్ళ బినామీలందరూ కూడా అతి తక్కువ కారు చౌకకి, అంటే ఎకరం సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయలు రిజిస్టర్డ్ వాల్యూ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపించినప్పటికీ కూడా కేవలం ఎకరాన్ని 22 లక్షల రూపాయలకి మాత్రమే కట్టబెట్టినటువంటి వైనంలో మరి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రతిపక్షం లేవనెత్తినటువంటి అభ్యర్థనల్ని వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా రిజిస్టర్డ్ వాల్యూ 6 నుంచి 7 కోట్లు ఎకరానికి ఉండగా అదే మార్కెట్ వాల్యూ సుమారు అక్కడికి వెళ్తే 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఖచ్చితంగా పలుకుతూ ఉంది. అంటే మార్కెట్లో ఈ రోజున 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఎకరం ఉన్నటువంటి భూమిని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎకరం 22 లక్షల రూపాయలకే అమ్మటానికి చూపించినటువంటి నేపథ్యంలో మరి ఈ విధంగా ఎవరో మహానుభావులు, పెద్దలు దానం చేసినటువంటి ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నాడు. ఆయన బినామీలు కొట్టేస్తూ ఉన్నారు. తక్షణం ఈ వేలం విషయంలో మీరు జోక్యం కలుగు చేసుకోవాలి అని అంటూ నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గౌరవ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. 2016 అంటే గత సంవత్సరంలోనే నేను ఈ పిల్ని దాఖలు చేసిన సందర్భంలో ఈ రోజున చివరి ఉత్తర్వుల్ని గౌరవ న్యాయస్థానం వెలువరించింది. ఈ ఉత్తర్వుల్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయస్థానం ఏం చెప్పిందని అంటే, ఎకరం మరి 22 లక్షల రూపాయలు ఉందని చెప్తా ఉంది ప్రభుత్వం. మొత్తం సుమారు 83 ఎకరాల 11 సెంట్లని కూడా 22 కోట్ల రూపాయలకి ప్రభుత్వం వేలంలో వేసింది. కాబట్టి మీరు కానీ, అంటే పిటిషనర్ అయిన నేను కానీ, నా తరపున ఎవరైనా ఒక పార్టీ కానీ ఉంటే ఒక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడిని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని, ఇలాంటి ప్రజాసొమ్ముని, ప్రజల యొక్క ఆస్తిని కొల్లగొట్టడం అనే ప్లాన్ని చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యాక్షన్కి వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందో ఎండోమెంట్స్ శాఖ, అమరావతి గుడికి, దేవస్థానానికి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఒక ఆయన అసలు ఈ ప్లాన్ మొత్తానికి కూడా రూపకల్పన చేశాడు. శ్రీనివాసరెడ్డి ఆ ఉద్యోగస్తుడి పేరు. ఆయన ఈ భూములు వేలం వేయాలి అని చెప్పిన రోజున అక్కడే డిప్యూటీ కమిషనర్గా, అదే శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని ఆమె స్వయంగా తాను చెన్నై వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రభుత్వ రేటు, ఈ భూమి రేటు ఎకరానికి 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఉంది, మీరు 22 లక్షలకే ఫైనల్ చేయడానికి మరి ఈ రోజున కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణం దీంట్లో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయండి దేవస్థానానికి అని చెప్పి చెప్పటం. ఈ వాల్యూ మీరు చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు, సరైన వాల్యూని మళ్ళీ తిరిగి మీరు కట్టండి ఈ భూమికి అని చెప్పి అసిస్టెంట్ కమిషనర్కి లేఖ రాస్తే ఆయన ఇంతవరకు కూడా పట్టించుకోలేదు సరికదా. మరి ఎకరం 22 లక్షలకే వచ్చిందని చెప్పేసి ఆయన ఆక్షన్లో వచ్చిందని చెప్పి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజున దేవాదాయ శాఖ వారిని కానీ, లేదా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ దేవాదాయ శాఖకు సంబంధించి ఏ చిన్న
కొబ్బరి చెప్పులకి సంబంధించి కొబ్బరికాయల వేలంపాటో లేదా చిన్న చెప్పుల షాపులకి సంబంధించి షాపులు వేలమో జరుగుతూ ఉంటే ఆశించిన ధర రాకపోతే ఇదే అధికారులు, దేవాదాయ శాఖ అధికారులే తిరిగి 2, 3, 4, 5 సార్లు కూడా ఆక్షన్ని తిరిగి నిర్వహించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఎకరం 10 నుంచి 12 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి స్థలాన్ని, భూమిని కేవలం 22 లక్షల రూపాయలకే కట్టబెట్టడం అనేది అన్యాయం, దారుణం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు ఒక అడుగు వెనక్కేస్తే వందలాది సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశస్థులు పెద్ద మనసుతోటి ఆ రోజున మరి అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, దేవాలయం చాలా ఇబ్బందుల పాల్లో అవుతూ ఉంది. అంతేకాదు వేద విద్యని అభ్యసించే బ్రాహ్మణులు చాలా తగ్గిపోతూ ఉన్నారు. ఎవరైతే వేద విద్యని అభ్యసించడానికి అమరావతి వస్తారో వాళ్ళ సౌకర్యార్థం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల యొక్క ధూపదీప నైవేద్యాలు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద వచ్చే ఆదాయాన్ని వేద విద్యను అభ్యసించే బ్రాహ్మణ పిల్లలకి వినియోగించాలి, ధూపదీప నైవేద్యాలకు వినియోగించాలని చెప్పేసి శాసనాల మీద రాసి మరీ దేవస్థానానికి అప్పజెబితే చంద్రబాబు నాయుడు గారు వేద విద్యను అభ్యసించే పిల్లలు ఈ రోజున ఎవరూ లేరు. ఈ రోజున ధూపదీప నైవేద్యాలు పెట్టాల్సినటువంటి గుళ్ళు ఏమైపోతే మాకేమి, ఎకరం 10 నుంచి 12 కోట్ల మార్కెట్ వాల్యూ ఉంటే మాకేమి, నాకు నా అనుయాయులకి ఎకరం 22 లక్షలకి వస్తే చాలు అని చెప్పేసి ఈ పన్నాగం పన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి గమనిస్తే జిఓఎంఎస్ నెంబర్ 424 అని 2015లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది. ఇది కూడా ఎందుకు విడుదల చేసింది అని అంటే గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమి తీర్పు ఇచ్చింది అని అంటే దేవాదాయకు సంబంధించినటువంటి ఆస్తుల్ని, భూముల్ని ఎవరైనా అమ్మదలిస్తే ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకొని విక్రయించాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి జీవో ఇది. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ భూమిని కాజేయడానికి ఎండోమెంట్స్ ద్వారా ఏం చేశాడయ్యా అంటే తన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జిఓఎంఎస్ నెంబర్ 424ని రద్దు చేస్తూ జిఓఎంఎస్ నెంబరు 13ని ఇచ్చాడు. మళ్ళా ఈ జిఓఎంఎస్ నెంబర్ 13ని ఇచ్చి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాకు అవసరం లేదు, మీరు ఎండోమెంట్స్ వాళ్ళు ఆక్షన్ వేసుకోండి అని చెప్పి ఇస్తూ ఈ ఆక్షన్ తతంగము, తాను ఈ భూమిని కొట్టేయడానికి వేసినటువంటి ప్లాన్ మొత్తం కూడా సంపూర్ణంగా తన మనుషులు, తనకు సంబంధించినటువంటి అధికారులు సంపూర్ణంగా తను ఆశించిన రీతిలో పూర్తి చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఇంకొక జీవో ఇచ్చారు. జిఓఎంఎస్ నెంబర్ 221ని ఇస్తూ ఈ జిఓఎంఎస్ నెంబర్ 21లో ఏమి ఇచ్చారంటే పాత అయినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 424ని తిరిగి మేము లైన్లోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి, అంటే తన పని సంపూర్ణంగా అధికారులు, తన మనుషులు, ఎవరో పెద్దలు దానాలు చేసినటువంటి ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసిన తర్వాత పేద బ్రాహ్మణ పిల్లలు ఎవరైతే వేద విద్యను అభ్యసించడానికి వస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు చేయాల్సినటువంటి ఆస్తిని, భూమిని కాజేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు లేనటువంటి గుళ్ళు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్న తరుణంలో వాటిలో ఆస్తుల్ని కాజేయడానికి వేసినటువంటి ప్లాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 221ని విడుదల చేస్తూ పాత జీవోని అమల్లో తీసుకురావడం జరిగింది. ఇంత జరిగినా కూడా మేము ఒకటే చెబుతూ ఉన్నాం, గౌరవ న్యాయస్థానం ఈ రోజున చాలా ఇచ్చినటువంటి స్పష్టమైన తీర్పు ప్రకారం నాకెటు మరి మొత్తం చూస్తే 22 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మనుషులు, చంద్రబాబు గారు కట్టి ఆ 83 ఎకరాల 11 సెంట్లు కాజేయడానికి వేసిన ప్లాన్కి మళ్ళీ ఒక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి నన్నే తీసుకోమని చెప్పేసి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే మేము చాలా స్పష్టంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఆ స్థాయి వాడిని కానే కాదు. నేనేమి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలాగానో, తెలుగుదేశం మంత్రుల్లాగానో, లేదా చంద్రబాబు నాయుడు బినామీలాగానో నేనేమి మట్టి దోసుకోలా, ఇసుక దోపిడీ చేయలా, నీరు చెట్టు లాంటి దోపిడీ కార్యక్రమాలు చేయలా, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలా, అన్యాయంగా అక్రమంగా ఎవరి డబ్బులు మేము సంపాదించలా. నా దగ్గర మాత్రం డబ్బులు లేవు. కానీ గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నేను కాకపోతే ఎవరన్నా ఒక పార్టీని తీసుకొచ్చి
ఒక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కోమని చెప్పి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అయినా కూడా నేను చెప్పా న్యాయస్థానం ముందుకు నేను వెళ్ళా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఏమనంటే అయ్యా ఒక మూట దొంగ ఒక అతను మూట తీసుకొని పారిపోతున్నాడు పట్టుకోండి అయ్యా అని చెప్పి నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మరి ఆ దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేసి శిక్షించాల్సింది పోయి ఇంకొక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకోమన్నారు. అయినా కూడా గౌరవ న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకి మనందరం కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మీద మాకున్నటువంటి అపారమైన నమ్మకం గౌరవంతో ఈరోజు నేను ఒక పార్టీని తీసుకొని వస్తాను. ఆ పార్టీని మీకు ఈ భూముల్ని మీరు చెప్పినట్లుగా తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 22 కోట్ల మీద ఒక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న తరుణంలో గౌరవ న్యాయస్థానం తిరిగి 10 కోట్ల రూపాయలు అందులో 2 వారాల్లోనూ మిగిలిన 17 కోట్ల 44 లక్షల రూపాయలు మిగిలిన మొత్తం ఏదైతే ఉందో అది ఇంకొక 2 వారాల్లోనూ మీరు చెల్లించి ఆ 83 ఎకరాల 11 సెంట్లని మీరు పొందవచ్చు అని చెప్పేసి ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం. అయా వేద విద్యని అభ్యసించడానికి ఇప్పటికే ఎంతోమంది బ్రాహ్మణులు చాలా అవస్థల్లో ఉన్నారు. దేవాలయాలు మీ మూలంగా మా రాజధానిలోనే ఎన్నో దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన భూముల్ని కనీసం ఆ బ్రాహ్మణులు ఆ వచ్చే 1-2 ఎకరాల మీద కౌలు మీద బ్రతుకుతూ ఉంటే ఆ గుడిని బతికిస్తూ తాము బతుకుతుంటే వాటిని వాళ్ళ కన్సెంట్ కూడా లేకుండా మీరు తీసుకున్నటువంటి వైనానికి తప్పనిసరిగా వెంటనే స్వస్తి పలకండి. ఎందుకు ఇంత స్పష్టంగా చెబుతా ఉన్నాము అని అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలోనే మిమ్మల్ని హెచ్చరించున్నారు. ఇప్పటికే మీరు మా పక్కనే ఉన్నటువంటి విజయవాడకి సంబంధించినటువంటి కనకదుర్గమ్మ గుడికి సంబంధించినటువంటి భూములు కూడా అతి తక్కువ రేటుతోటి సిద్ధార్థ వాళ్లకో లేదా వేరే వ్యక్తులకో మీరు కట్టబెట్టడం కూడా చూసాం. వాటి మీద కూడా ఖచ్చితంగా మేము ప్రజల తరపున పోరాటం చేస్తాం. మీరు ఇప్పటికైనా మానుకోండి చంద్రబాబు నాయుడు గారు. చివరికి ప్రజల్ని మీరు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి మాత్రం దయచేసి మీరు మోసం చేయొద్దని చెప్పేసి వేడుకుంటూ మేము కట్టబోయే ఈ ధనం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా మీరు దేవాదాయ శాఖకు మేము ఎలాగూ కట్టుతాం కాబట్టి కట్టినటువంటి ధనాన్ని ఆ రోజున వందలాది సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వాళ్ళ పెద్దలు వాళ్ళ వంశస్థులు ఏ పవిత్ర ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం అయినటువంటి పేద బ్రాహ్మణ పిల్లలు వేద విద్యని అభ్యసించడానికి వాళ్ళు పడుతున్నటువంటి పాటలని ఇక పడనివ్వకుండా వాళ్ళ కోసం ఖర్చు పెట్టమని, అదేవిధంగా మేము కట్టబోయే ఈ డబ్బుని ఈ ధనాన్ని ఖచ్చితంగా ధూపదీప నైవేద్యాలు లేక అల్లాడిపోతున్నటువంటి దేవాలయాలు బ్రతికించే విధంగా మీరు ఈ ధనాన్ని వినియోగించమని చెప్పేసి కోరుకుంటాం. మొత్తం 83 ఎకరాల 11 సెంట్లమ్మ. దానికి కాను 27 కోట్ల 44 లక్షల రూపాయలు కట్టాలి. అంటే నన్ను కానీ లేదా నేను ఎవరన్నా ఒక పార్టీని తీసుకొస్తే, పార్టీ అంటే ఇక్కడ రాజకీయ పార్టీ కాదమ్మా, ఎవరన్నా ఒక కంపెనీయో ఒక వ్యక్తో ఎవరన్నా వస్తే వాళ్ళ ద్వారా అయినా సరే మీరు కొనుక్కోమని చెప్పేసి అన్నారు. నేను ఒకళ్ళని మాట్లాడుకుని ఉన్నాను, వాళ్ళు రెడీగా ఉన్నారు. 2 వారాల్లో ఖచ్చితంగా మేము న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి లోబడి 10 కోట్ల రూపాయలు మేము కట్టేస్తాం. ఖచ్చితంగా ఫైట్ చేస్తామండి. అయితే దుర్గగుడికి సంబంధించి నాకు గుర్తున్నంత వరకు గౌరవ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నట్టు ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎండోమెంట్ శాఖ, దేవాదాయ శాఖ ప్రభుత్వానికి గతంలో లేఖలు రాసింది. ఏమంటే సిద్ధార్థ వారికి ఇచ్చిన లీజులు అయిపోయినాయి, మన భూమిని మనం వెనక్కి తీసుకుందాము, చాలా మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, రాజధాని అయిపోయింది, మనకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అంటే ఆయన మనుషులకి ఆయనకి సంబంధించిన తెలుగుదేశం ఎంపీలకి మంత్రులకి ఎమ్మెల్యేలకి సిద్ధార్థకి అతి తక్కువ రేటుకి కట్టబెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాము. గౌరవ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నట్టు ఉన్నాయి. ఏదేమైనా కూడా వాటన్నింటినీ పరిశీలించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా దీని మీద కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పారు, ఈ విధంగా మీరు ఆదాయం ఉన్నటువంటి ఆస్తుల్ని మీరు ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి తక్కువ రేటుకి కట్టబెట్టడం కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామండి. దాన్ని అమ్మ న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండాలి కదమ్మా. అదే గౌరవ న్యాయస్థానం కనుక
మళ్ళీ తిరిగి ఆక్షన్ వేయండి అని అంటే మేము ఆక్షన్కే వెళ్ళిపోయేవాళ్ళం. అందుకే నేను అంది, ఒక చిన్న కొబ్బరికాయల పాటో లేదా ఒక చిన్న చెప్పులకు సంబంధించిన షాపులో పెడితేనే ఆశించిన ధర రాకపోతే 3-4 సార్లు ఆక్షన్ వేస్తారు. అలాంటిది 22 లక్షల రూపాయలకి ఎకరానికి కట్టబెట్టి ఇంకా ఆక్షన్కి ఎవరు రావట్లేదని అనటం మాత్రం అన్యాయం.